రియాలిటీ షోలకు అబ్బలాంటి షో బిగ్ బాస్ షో. మొదట హిందీ టెలివిజన్ రంగాన్ని కుదిపేసిన ఈ బిగ్ బాస్ షో ఆ తర్వాత క్రమంగా ప్రాంతీయ భాషలకు విస్తరించింది. తెలుగు, తమిళం, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ షోగా పేరు తెచ్చుకుంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 ఎంత విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన ఈ షో టీఆర్పీ రేటింగ్స్ అంబరాన్ అంటాయంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ వాక్చాతుర్యం, కంటెస్టెంట్ల కాంపిటేటివ్నెస్ కార్యక్రమాన్ని చివరికంటా రక్తి కట్టించాయి. మొదట్లో ఈ షోని ఎన్టీఆర్ ఎలా నడిపిస్తాడో అని సందేహపడిన వాళ్ళకి మొదటి ఎపిసోడ్లోనే దిమ్మ తిరిగే జవాబిచ్చాడు ఆ నందమూరి అందగాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ అయింది ఎన్టీఆర్ వల్లనే అన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. దాన్ని బట్టి సెకండ్ సీజన్కి కూడా ఎన్టీఆర్నే కంటిన్యూ చేస్తారని అందరూ భావించారు. కానీ కమిట్మెంట్స్ మూలంగా బిగ్ బాస్ 2లో తాను యాంకరింగ్ చేయలేనని ఎన్టీఆర్ ముందే చెప్పేశాడట. దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు న్యాచురల్ స్టార్ నాని పేరు పరిశీలించినట్టు కథనాలు వచ్చాయి. ఆల్మోస్ట్ నాని కన్ఫర్మ్ అని కూడా కొన్ని మీడియా సంస్థలు తేల్చేశాయి. కానీ దానిపై ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దాంతో ఈ సీజన్కి హోస్ట్గా వ్యవహరించేది ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే లేటెస్ట్గా వినిపిస్తున్న బజ్ ఏంటంటే మెగా హీరోల్లో ఒకరు ఈ బిగ్ బాస్ షోకి హోస్ట్గా వ్యవహరిస్తారట. మెగా హీరోల్లోకెల్లా యాక్టివ్గా ఉంటూ నవరసాలు పండించగల దిట్టగా పేరుగాంచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ బాస్ 2ని నడిపించే రథసారథిగా దాదాపు ఫైనలైజ్ అయినట్టు సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ ఆర్గనైజర్లు బన్నీతో సంప్రదింపులు జరిపారట. నా పేరు సూర్య తర్వాత మరో సినిమా కమిట్ కాని బన్నీ వెంటనే ఈ ఆఫర్కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేసరికి ఎలానూ 3-4 నెలలు పట్టే అవకాశం ఉంది. బిగ్ బాస్ షో ఈలోపే పూర్తవుతుంది కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేయాల్సిన పని కూడా లేదు. అందుకే మరేం ఆలోచించుకుంటూ అల్లు అర్జున్ బిగ్ బాస్ డీల్కి అంగీకారం తెలిపాడట. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఓ సినిమాకి తాను ఎంత తీసుకుంటాడో అదే అమౌంట్ డిమాండ్ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తారక్ ఇచ్చిన పారితోషికాన్నే బన్నీకి కూడా ఇస్తామని బిగ్ బాస్ షో నిర్వాహకులు చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఈ డీల్ ఓకే అయితే మాత్రం బిగ్ బాస్ సెకండ్ సీజన్కి అదరకొట్టే హోస్ట్ దొరికినట్టే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.